లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో గుడ్ ఈవినింగ్ రామారావు, ఏంటి వాళ్ళ హైకోర్టులో వచ్చినటువంటి ఆదేశాలు ఏంటి? సో దీని ఆధారంగా ప్రస్తుతం తమ్మినేనికి సంబంధించి కావచ్చు, తమ్మినేని కుటుంబ సభ్యులు ఎదుర్కోబోయేటువంటి పరిస్థితులు ఏంటి? శ్రీహరి, నకిలీ మరణ ధృవీకరణ పత్రం, నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పెట్టి కోట్ల రూపాయల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నారు అని ఏవైతే ఆరోపణలు వచ్చినాయో ఆ ఆరోపణలపై శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాము, ఆయన సతీమణి వాణి, అదేవిధంగా ఆయన కుమారుడు నాగుపై కూడా శ్రీకాకుళంలో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసు అన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు కావడంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని, తాత్కాలిక మధ్యంతర ముందస్తు బెయిల్ అని చెప్పి కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై మన వాదోపవాదనలు ముగిసిన తర్వాత ఈరోజు కొద్దిసేపటి క్రితం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇందులో ప్రధానంగా తమ్మినేని సీతారాంతో పాటు ఆయన సతీమణి వాణికి, వాళ్ళిద్దరికీ కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో పాటు మధ్యంతర తాత్కాలిక బెయిల్, ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో పాటు ఈ నెల 29వ తేదీన విచారణ కోర్టు ముందు, దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలి అని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక దీంతో పాటు ఆయన కుమారుడు వెంకట శివనాగుకు మాత్రం హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అదేవిధంగా దర్యాప్తు అధికారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి అని కూడా తమ్మినేని సీతారామును ఆదేశించింది. దర్యాప్తుకు అవసరమైన సహకారం కూడా అందజేయాలి అని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆయన సతీమణి వాణి 60 సంవత్సరాలు పైబడిన మహిళ కావటంతో చట్ట నిబంధనల ప్రకారం ఆ విషయంలో నడుచుకోవాలి అని కూడా దర్యాప్తు అధికారికి సూచించింది. ఎందుకంటే 60 సంవత్సరాలు పైబడిన వయసు, సీనియర్ సిటిజన్ కావటంతో, పైగా మహిళ కూడా కావటంతో ఆమెను ఇంటికి వెళ్ళి విచారించాల్సి ఉంటుంది చట్ట నిబంధనల ప్రకారం. అందువల్ల ఆమెను ఇంటికి వెళ్ళి విచారించే అవకాశం ఉంది. అదేవిధంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆమెను విచారించాల్సి ఉంటుంది. అందువల్ల ఆ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని కూడా హైకోర్టు ఆదేశించింది. అసలు ఏదైతే మెయిన్ బెయిల్ పిటిషన్ ఉందో ఆ బెయిల్ పిటిషన్ మీద మాత్రం, ముందస్తు బెయిల్ పిటిషన్ మీద మాత్రం విచారణను వాయిదా వేసింది. అది కూడా అతి త్వరలోనే విచారణకు రాబోతుంది. ఈ మొత్తం వ్యవహారంలో తమ్మినేని సీతారాంతో పాటు ఆయన సతీమణి వాణి, అదేవిధంగా ఆయన కుమారుడు, మరికొందరిపై నమోదు చేసిన క్రిమినల్ కేసులో పోలీసులు అయితే ఆయన అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. బట్ ఆయన అయితే మాత్రం దొరకలేదు. ఆయన కుమారుడికి ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు ఆయన మాత్రం లొంగిపోవాల్సిన అవసరం కానీ, లేకపోతే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కానీ ఉంటుంది. తమ్మినేని సీతారాం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పనిసరిగా ఆయన విచారణకు హాజరు కావాల్సిందేను అని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. శ్రీహరి, రైట్.